ఇండిగో సంక్షోభం తర్వాత డీజీసీఏ కీలక ప్రకటన చేసింది. పైలట్ల విధులపై ఆంక్షలు ఎత్తివేసింది. డీజీసీఏ పైలట్లకు వారం రోజుల విశ్రాంతి నిబంధనను ఎత్తివేసింది. ఎఫ్టీటీఎల్ నిబంధనను వెనక్కి తీసుకున్న డీజీసీఏ తక్షణమే నిబంధనలు అమల్లోకి వస్తాయని తెలిపింది. ఇండిగో సంక్షోభం తర్వాత డీజీసీఏ కీలక ప్రకటన జారీ చేసింది. పైలట్ల విధులపై ఆంక్షలు ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. డీజీసీఏ పైలట్లకు వారం రోజుల పాటు విశ్రాంతి నిబంధనను ఎత్తివేసింది. ఎఫ్టీటీఎల్ నిబంధనను వెనక్కి తీసుకున్న డీజీసీఏ తక్షణమే నిబంధనలన్నీ కూడా అమల్లోకి వస్తాయని పేర్కొంది. అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, ఇండిగో సంక్షోభం తర్వాత డీజీసీఏ వెనక్కి తగ్గింది. పైలట్ల విధులకు సంబంధించి ఆంక్షలు ఎత్తివేసింది. ఎలా చూడాలి? అప్డేట్స్ ఏంటి? ఇటు దేశవ్యాప్తంగా విమానాలకు సంబంధించి కూడా ఇండిగో సంక్షోభం నేపథ్యంలో కూడా ఎక్కడికక్కడికి నిలిచిపోయిన విమాన సర్వీసు నేపథ్యంలో ఒక కీలక ప్రకటన అటు డీజీసీఏ తీసుకున్నట్టుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే పైలట్లకి వారం రోజుల పాటు విశ్రాంతి ఇవ్వాలంటూ కూడా కీలక ప్రకటన చేసిన నేపథ్యంలో రోస్టర్ పద్ధతిలో కూడా వారికి సంబంధించిన సిబ్బందిని అరేంజ్మెంట్ చేసుకోవడంలో కొంత తీవ్ర ఇబ్బందులు ఏర్పడిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా సర్వీసులకు అంతరాయం కలిగినట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. గడిచిన అటు 3 రోజులుగా దేశవ్యాప్తంగా విమాన సర్వీసులకు సంబంధించి నిలిచిపోయినాయి. కానీ వేల మంది ప్రయాణికులు కూడా తీవ్ర ఇబ్బందులు పడిన పరిస్థితి నేపథ్యం. ఎందుకంటే గడిచిన ఈ రోజు ఉదయం నుంచి కూడా ఇటు శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పాటు దేశంలోని చాలా ఎయిర్పోర్ట్లకు కూడా ఇదే ఎందుకంటే దేశంలో 70% పైగా ఇండిగో విమాన సర్వీసులే నడుస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించి ఇటీవల డీసీఏ ఇచ్చిన కీలక నిర్ణయం కారణంగా కొంత పైలట్లకు సంబంధించి కూడా వారు రోస్టర్ విధానంలో సిబ్బందిని రిక్రూట్మెంట్ చేసుకోకపోవడం, వారికి సంబంధించిన విధులను సంబంధించిన ఏర్పాటు చేసుకోకపోవడంతో కూడా ఈ సంక్షోభం ఏర్పడినట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా వేల మంది ప్రయాణికులు కూడా ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చేవారు, ఇక్కడ నుంచి వెళ్లే వారికి కూడా తీవ్ర ఇబ్బందులు కలిగిన నేపథ్యంలో తాజాగా ఈ కీలక నిర్ణయంతో కూడా తిరిగి యథావిధిగా గతంలో ఏ విధంగా నడిచాయో ఆ విధంగా కూడా విమాన సర్వీసులు ముఖ్యంగా ఇండిగో సర్వీసులు కూడా మరోసారి వాటి సేవలను పొందించుకునే విధంగా అవకాశం వచ్చినట్టుగా మనం చెప్పుకోవాలి. థ్యాంక్ యూ కిరణ్.